కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు కంచకచ్చిబౌలి సూత్రధారి పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి. ఆర్థిక నేరానికి తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కగా అటవీ భూములే. దానిపై రుణాలు ఎలా తెచ్చారో చెప్పాలి. దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే 400 ఎకరాలు ఏదైతే కంచగచ్చిబౌలి వివాదం ఇప్పటికి కూడా ఇంకా సద్దుమణగట్లేదు. రోజుకొక వివాదం బయటకు వస్తూ ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ విషయం మాట్లాడినట్టయితే గచ్చిబౌలి భూములు ఏదైతే ఉందో 400 ఎకరాలు, మీరు గమనించండి మిత్రమా, 400 ఎకరాలు ఇక్కడ అటవీ భూమి అని చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్తాం. అలాగే ఈ 10,000 కోట్ల రుణాలు తీసుకోవడం జరిగింది. రేపు పొద్దున మీ అధికారంలోకి వచ్చినాక దీనిపై ఏం చేయాలని కూడా సమగ్రంగా మేము ఆలోచించడం జరుగుతూ ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనా సరే మరి ఇప్పుడు మీరు ఆ భూములు తాకట్టు పెట్టి అప్పుడు కదా రుణాలు తీసుకురావడం జరిగింది కదా. అప్పుడు ఆ రుణాలు తీసుకొచ్చినప్పుడు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మరి సమర్థించిందా అనేది రాబోయే కాలంలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఈ భూములను ఎక్కడెక్కడ వీళ్ళు ఏం చేసినారని చెప్పి కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు సమీక్షించినట్టుగా వార్తా కథనం వచ్చింది. అయితే ఇప్పుడున్న విషయానికి వస్తే 400 ఎకరాలు అటవీ భూమి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కాదు, అదంతా కూడా పోడు భూములు, పూర్తిగా మా యొక్క భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెప్తా ఉన్నది. వాస్తవానికి ఇప్పటికి కూడా రికార్డులో ఆ ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీటికి ఇంకా ఏది హెచ్యుకి మ్యూటేషన్ అనేది చేయలేదు ఇంకా, కాబట్టి ఇంకా ప్రభుత్వ భూములు కానీ మిగిలి ఉన్నాయి. సరే, ఏదేమైనా కూడా పూర్తిగా ఒక దానికి కంక్లూజన్గా అంటే పూర్తిగా ఒక ఆఖరి మజిలీగా, లేకపోతే దాన్ని ఏమంటామంటే ఆఖరి వరకు ఇది ఇట్లా కొనసాగుతా, లేకపోతే మధ్యలో ఇటు ఆపేసి ఎటుపోద్దన్న ప్రయాణం అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వీళ్ళేమో పూర్తిగా అంటే ఇంకొక విషయం ఇక్కడ గమనించిన మిత్రమా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా కొట్లాడుతాను నేను పూర్తిగా హెచ్యువి భూముల మీద. మధ్యలో ఈ బీజేపీ పార్టీ వస్తుంది పోతూ ఉంది. కానీ వాస్తవానికి ఇంతకుముందు కదా కోకాపేట భూములు అమ్మినప్పుడు కనీసం స్పందన బీజేపీ ప్రభుత్వం నుంచి లేదు. మీరు పాత వీడియోలు చూడొచ్చు. కనీసం స్పందన లేదు. ఎందుకు అమ్ముతున్నారని చెప్పి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అన్నిటిని తనఖా పెట్టుకుంటూ అన్నిటిని అమ్ముకుంటూ పోయిన సందర్భం ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల కూడా.